ఇండస్ట్రీలో కెప్టెన్ కుర్చీలో కూర్చోవటం, పూలి మీద స్వారీ చేయటం ఒక్కటి. ఒక్కసారి కింద పడితే పైకి లేవటం అంత తేలిక కాదు. గ్యాప్ వస్తే వీలైనంత త్వరగా సినిమా స్టార్ట్ చేయాలి, లేదంటే ఆడియన్స్ లైట్ తీసుకునే పరిస్థితి. ఇదే విషయం గమనించిన మాటల మాంత్రికుడు అలర్ట్ అయ్యాడు. కొత్త ప్రాజెక్టు కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. మహేష్ తో గుంటూరు కారం చేశాడు త్రివిక్రమ్. తర్వాత బన్నీతో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ చెప్పిన కథ నచ్చటంతో ఆ ప్రాజెక్టుకి షిఫ్ట్ అయ్యాడు అల్లు అర్జున్. దీంతో త్రివిక్రమ్ కెరియర్ డైలమాలో పడింది. బన్నీ డేట్స్ ఇచ్చేలోపు వెంకీతో ఓ సినిమా ఫినిష్ చేయాలని ప్లాన్ బి రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీతో త్రివిక్రమ్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. జస్ట్ బన్నీ అంటే చాలు, సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ కెరియర్ కి పెద్ద సవాల్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లు వసూలు చేశాడు వెంకటేష్. ఇప్పుడు అనిల్ రావిపూడికి మించిన కథని త్రివిక్రమ్ అందించాలి. ఫన్ తో పాటు వసూళ్లు భారీగా పెంచాలి. లేదంటే త్రివిక్రమ్ ఇజ్జత్ కి సవాల్ అన్నట్లు ఉంటుంది పరిస్థితి. స్టోరీ విషయంలో వెంకటేష్ మరీ స్ట్రిక్ట్ గా ఉంటాడు. కథ లేకుండా ఏవో సీన్లు పేరిస్తే సురేష్ బాబు ఒప్పుకోడు. అందువల్ల త్రివిక్రమ్ ఇప్పుడు సరైన కథ అల్లుకోవాలి. దగ్గుపాటి బ్రదర్స్ ని ఒప్పించాలి. అది ఓ పార్ట్. సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కన్నా పెద్ద హిట్ చేయాలి. అది మరో పార్ట్. అన్నింటికీ మించి ఇక్కడ ఫెయిల్ అయితే బన్నీ సినిమా ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో 1కి 100 సార్లు ఆలోచిస్తున్నాడట మాటల మాంత్రికుడు.